అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'చెత్తా చెదారం' అనే ఒక కథను వినేద్దాం. సీత ఎంతో అందంగా ఉంటుంది. ఆమె మనసు కూడా ఎంతో మంచిదనమాట. అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా గూడా కిమ్మనకుండా సహిస్తూ ఉంటుంది. ఇంకా రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. ఇంకా ఆమె పొద్దస్తమానము తల్లికి సవతక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉంటుంది. ఇంక ఈ సీతకు ఒక కురూపి వాడినిచ్చి పెళ్లి చేయాలని జెప్పి అనుకుంటుంది రమణమ్మ. ఇంకా ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉందని జెప్పి విని ఆహ్వానం పంపిస్తుంది. అది చేరవలసిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి చేరుతుందనమాట. ఇంకా వచ్చిన వరుడు చాలా అందంగా ఉంటాడు. పైగా చాలా ఆస్తిపరుడనమాట. ఈ సంగతి తెలిసి రమణమ్మ పెళ్లి చూపులకు సీతను బదులు గీతను చూపిస్తుంది. ఇంకా ఆ వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే అనిపిస్తుంది. ఇంతలో మంచినీళ్ళు తీసుకొని అక్కడికి వచ్చిన సీతను చూస్తూనే వరుడు ఇంకా సీతను పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటాడనమాట. ఇంకా రమణమ్మ సీత గురించి లేనిపోని అబద్ధాలు చెప్తుంది. ఇంకా అన్ని చెడ్డ విషయాలన్నీ చెప్తుందనమాట. కానీ పెళ్ళికొడుకు ఇంకా సీతనే పెళ్లి చేసుకుంటానని జెప్పి పట్టుబడతాడు. ఇంకా ఆలోచించి ఏ విషయమో కబురు పెడతానని జెప్పి పెళ్లివాడిని పంపించేస్తుంది రమణమ్మ. ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా గాదు. ఇంకా ఆమె గీతతో ఇంకిది మన ఇంట్లో ఉంటే నీకు పెళ్లి గాదు. ఈ రాత్రి దీని మొహం మీద వేడి వేడి నూనె పోసేస్తాను. దానితో దీని అందం నాశనమైపోతుంది అని జెప్పి అంటుంది. ఇంక గీత ఈ మాటలకు భలే భలే! అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తెనవుతాను అంటే సంతోషపడిపోతుంది. ఇంకా ఈ మాటలు సీత వింటుందనమాట. ఇంకా గుండె గుభేలుమనగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టిపోయి దగ్గరలో ఉన్న అడవిలోకెళ్తుంది. ఇంక కొంత దూరం వచ్చాక అలసట ఎక్కువైపోయి ఒక చెట్టు కింద ఒళ్ళు తెలియనంతగా నిద్రపోతుంది. బారెడు పొద్దెక్కాక సీతకు మెలుకువ వచ్చి చూస్తే అక్కడ ఎదురుగుండా ఒక రాక్షసుడుంటాడనమాట. ఇంకా రాక్షసుడిని జూసి మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది ఇంకా సీత. ఇంకా ఆమెకు ఉపచారాలన్నీ చేసి రాక్షసుడు స్పృహలోకి తీసుకొస్తాడు. ఇంకా రాక్షసుడు ఈ సీతతోటి నేనేమి చెడ్డవాడిని గాదు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటాడు. కాస్త తేరుకోగానే సీత "నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి. నేనేమో పిచ్చుక పిట్టను. మనకు పెళ్లెలా వీలవుతుంది? నలుగురు మన జంటను చూసి నవ్వరా" అని చెప్పి అంటుందనమాట. నాకు కామరూప విద్య తెలుసు. నీ కోసము నేను యువకుడిగా మారిపోతానని చెప్పి యువకుడిలాగా మారిపోతాడు. ఇంక అప్పటికి సీతకు వాడు రాక్షసుడన్న భయం మనసులోంచి పోదనమాట. ఇంక వాడినెలా వదులుచుకోవాలో తెలీక నేను తల్లిచాటు పిల్లని, నా పెళ్ళికి మా అమ్మను ఒప్పించంపి అని చెప్పి అంటుంది. ఇంక రాక్షసుడు సరేనని సీతను తీసుకొని ఆమె ఊరికి బయలుదేరుతాడు. ఇంకా సీత ఇంకా వేగంగా నడవలేకపోతుందని చెప్పి ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకొని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరుతాడనమాట. ఇంక సీత చప్పున ఇంక రాక్షసుడి భుజాల మించి దిగి ఇంట్లోకి వెళ్ళి, "పిన్ని వాడెవడో రాక్షసుడు లాంటి వాడు నన్ను పెళ్లాడతానని జెప్పి నా వెంట పడుతున్నాడు. నన్ను రక్షించు" అంటూ రమణమ్మకు చెప్పుకుంటుంది. సవతి తల్లికి రాక్షసులు గూడా భయపడతారని చెప్పి సీత నమ్మకం అనమాట. ఇంకా రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకొని రాత్రంతా చెప్పకుండా ఎక్కడికెళ్ళావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంతలోకి రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి అది చూసి "ఏయ్! సీతను విడిచిపెట్టు. ఆ పిల్ల ఒంటి మీద ఈగ వాలినా నిన్ను ఈగను నలిపినట్టు నలిపేస్తానని" చెప్పి అంటాడు. ఇంకా రమణమ్మ హడలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి "ఎవరు నువ్వు? నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు" అని చెప్పి అంటుంది. "నేను నీ కూతురు సీతను ప్రేమించాను. మా పెళ్ళికి నీ అనుమతి కావాలి. అందుకు నువ్వేం చెబితే అది జేస్తానని చెప్పంటాడు ఆ రాక్షసుడు. ఇంక వాడు రాక్షసుడని తెలియకపోవడం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలైపోతుంది. "నువ్వు నా కూతురు గీతని పెళ్లి చేసుకోరాదు. అప్పుడు నేనే నువ్వు చెప్పే మాటలు వింటాను" అని చెప్పంటుంది. ఇంక రాక్షసుడు తల అడ్డంగా ఊపి "పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుడిని నాది ఒకటే మాట, నాకు ఒకటే భార్య. నేను సీతనే పెళ్లి చేసుకుంటానని" చెప్పంటాడు. "అన్నిటికి నీ ఇష్టం కుదరదు. నేను 3 పనులు చెప్తాను. అవి చేయగలిగితే నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. లేదంటే నా ఇష్ట ప్రకారం సరేనా?" అని చెప్పంటుంది రమణమ్మ. "అయితే ఒక విషయం గుర్తుంచుకో. ఇంట్లో చెత్తా చెదారం గురించి మటుకు నాకే పని చెప్పకూడదు. అందువల్ల నీకే ప్రమాదం" అని చెప్పంటాడు ఆ రాక్షసుడు. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగను చూపించి గంటలో దాని నిండా నీళ్లు నింపాలని చెప్పి చెప్తుంది.
ఆ గుండిగ పూర్వకాలానిది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ చేసుకునేవారనమాట. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు దొడక తప్పదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతో పట్టుకొని నూతిలోకి దూకుతాడనమాట. ఆ తర్వాత కొద్ది క్షణాలు ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్లి "అత్తయ్య, నీళ్ళ గుండిగను బావి పక్కనే ఉంచేదా?" అని అడుగుతాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరికెళ్లి గుండిగ నిండా నీళ్లుండడం చూసి అదిరిపడుతుంది. ఇంకా రాక్షసుడు నవ్వుతూ "నీళ్ళ గుండిగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు. అది నీ రెండవ పనవుతుంది" అని చెప్పంటాడు. ఇంకా రమణమ్మ తేరుకొని "నీకు కండబలం బాగానే ఉంది. ఇక నీ బుద్ధి బలాన్ని పరీక్షించాలి. మా ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఏ సామాను ఎక్కడుండాలో అక్కడుండేలా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా?" అని చెప్పడుగుతుంది. "అదెంతసేపు? కాసేపు మీరంతా బయటికెళ్ళండి" అని చెప్పంటాడు ఆ రాక్షసుడు. ఇంక అందరూ బయటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుంచి పిలుపొస్తుంది. ఇంక వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోతుంది. ఎన్నో బరువైన రోళ్ళు, ఇతర వస్తువులు, ఇనప్పెట్టెలు, ధాన్యం బస్తాలు అటక మీదకెళ్ళిపోతాయన్నమాట. ఇంట్లో సమయానికే అక్కడికి ఉపయోగపడే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉంటాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. ఇంకా రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తాచెదారం అలాగే పడి ఉంటుంది. "ఇంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తాచెదారం తీసేయలేకపోయావా? ఇదేనా నీ చాకచక్యం?" అంటూ రమణమ్మ రాక్షసుడిని ఎద్దేవా చేస్తుందన్నమాట. "అది నీ పని. ఆ పని నాకు చెప్తే నీకే ప్రమాదమని ముందే చెప్పాను" అని చెప్పంటాడు ఆ రాక్షసుడు. "తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. మా అమ్మ ఏం చెప్తే అది చేస్తానను. మరి చేశావా? సరే సరి. లేదా ఓడిపోయానని ఒప్పేసుకో" అంటుంది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో "ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అన్ని విధాలా మంచిది. ఎవరో పెళ్ళికి రాక్షసుడిని ఆహ్వానించి నీకు కావాల్సిందంతా తినమంటే వచ్చిన అతిథులెవ్వరికీ విందు భోజనం మిగలకుండా తినేసాడంట. నీ పని నేను చెయ్యడం నీకే ప్రమాదం. అయినా పర్వాలేదంటే చెప్పు చేస్తానని" చెప్పంటాడు. "ఈ ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్నంతా బయటకి ఇసిరేసేయ్. ఈ మూడో పని చేస్తేనే నువ్వు గెలిచినట్టు" అని చెప్పంటుంది రమణమ్మ మొండిగా. దానికి రాక్షసుడు నవ్వి "నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే" అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని దూరంగా విసిరేస్తాడనమాట. ఇంకా సీతతో "నేను విసిరిన విసురుకు వాళ్ళెక్కడికో వెళ్ళిపోయుంటారు. ఇంకిక్కడికి రారని" చెప్పంటాడు. ఇంకా సీత ఆశ్చర్యంగా రాక్షసుడి వంకే చూస్తూ "నీలో వాళ్ళను చంపగల శక్తి ఉండి గూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు?" అని చెప్పి అడుగుతుంది. ఇంకా రాక్షసుడు ఒక క్షణం మౌనంగా ఊరుకొని "నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నువ్వు నన్ను చేసుకోనన్నావు. నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెదారం గురించి వాళ్ళను ముందుగానే హెచ్చరించాను. మూర్ఖులు, దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళంత దూరం వెళ్ళిపోయేలా చేశానని" చెప్పంటాడు. ఇంకా మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తను తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడడం అవివేకమని గ్రహిస్తుంది సీత. కథ కంచికి మనవింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.